హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్టూడెంట్స్. ఈ వీడియోలో మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ వచ్చేసి మనకు మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలా, బట్ టిల్ డేట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. బట్ వాళ్ళైతే ఒక చిన్న అప్డేట్ అయితే మనకి ఏప్రిల్ మంత్లో అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చేసి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ అప్డేట్ గురించి అది వచ్చేసి మనకు May 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అనేది చెప్పడం జరిగింది. బట్ May 1st వీక్లో నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ నోటిఫికేషన్ అయితే త్వరలో వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆల్ ఓవర్ ఇండియా పాండమిక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నోటిఫికేషన్ కొంచెం డిలే అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చే ముందు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అసలు ఏంటి, దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను స్టూడెంట్స్. మీరందరూ దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తేనే క్లియర్గా మీకు మొత్తం ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ గురించి మొత్తం అర్థమవుతుంది స్టూడెంట్స్. సో దయచేసి నా రిక్వెస్ట్ మళ్ళీ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో నేను చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్టూడెంట్స్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ముందుగా వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్టూడెంట్స్. దాంట్లో మన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇనిషియల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్లో 4 ఉంటాయి. 4 phases: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. క్యాండిడేట్ వచ్చేసి మన ఇండియన్ సిటిజన్ ఉండాలా. అలాగే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ దేర్ మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే, క్యాండిడేట్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి స్టూడెంట్స్. మన రికగ్నైజ్డ్ బోర్డు ఉండాలి, అది ఇన్స్టిట్యూట్ ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తెలుగు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఏ మీడియం అయినా పర్లేదు, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్ ఈ జాబ్కి. ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ మస్ట్ సబ్మిట్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ డొమిసైల్ ఆర్ పర్మనెంట్ రెసిడెన్స్. ఓకే, మైగ్రేట్ అయిన స్టూడెంట్స్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయమంటారు. మీరు ఎక్కడికి చెందిన వాళ్ళు అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయమని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ ఫ్రమ్ ద జనరల్ కేటగిరీ మస్ట్ బీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 23 years. ఓకే, క్యాండిడేట్ ఫ్రమ్ ద జనరల్ కేటగిరీ ఎంత ఉండాలి వయసు? 18 to 23 years ఉండాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇది క్యాండిడేట్స్ ఫ్రమ్ ద జనరల్ కేటగిరీ మస్ట్ బీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 23 years, గుర్తుపెట్టుకోండి. అలాగే క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఎస్సీ ఎస్టీ కేటగిరీ మస్ట్ బీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 28 years. ఓకే, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఎంత ఉండాలా? 18 to 28 years అయితే మధ్యలో ఉండాలా. అలాగే క్యాండిడేట్స్ ఫ్రమ్ ఓబీసీ కేటగిరీ వచ్చేసి బిట్వీన్ ద 18 to 26 years. 18 to 26 years ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి. క్యాండిడేట్స్ హూ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ కెన్ అప్లై విత్ ఇన్ 3 years ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. ఇంకొకటి వచ్చేసి ఎవరైనా మిలిటరీలో చేసి మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఉంటే కనుక మీరు 3 years లోపు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. రిటైర్ అయిన డేట్ నుంచి 3 years లోపు అయితే అప్లై చేయొచ్చు. క్యాండిడేట్స్ హూ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ కెన్ అప్లై విత్ ఇన్ 3 years ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. అది స్టూడెంట్స్ మీకు అర్థమైతే కనుక. నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి, సెక్షన్ డి 4 sections అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మనకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 questions ఉండడం జరుగుతుంది. మార్క్స్ కూడా 25 marks అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మనకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions అండ్ 25 marks. అలాగే సెక్షన్ బి వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 25 questions ఉంటాయి. అలాగే 25 marks అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సెక్షన్ బి వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ 25 questions అండ్ 25 marks ఉండబోతున్నాయి. అలాగే మనకు సెక్షన్ సి కనుక చూసుకుంటే ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటుంది స్టూడెంట్స్, 25 questions ఉంటాయి, 25 marks ఉంటాయి. అలాగే సెక్షన్ డి చూసుకుంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 25 questions అండ్ 25 marks అయితే
ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అదే స్టూడెంట్స్ టోటల్ మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉండబోతున్నాయి స్టూడెంట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, ఈ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఈ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ టెస్ట్ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ నేను చెప్తాను. నెక్స్ట్ మనం ఏంటి అనేది దానికి వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత మనకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎగ్జామ్ వన్స్ క్లియర్ అయ్యాక మనకు క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్గా మన పేరు రావడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకున్న స్టూడెంట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనము ఇనీషియల్గా రేస్ ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ బిలాంగింగ్ టు లడాక్ రీజియన్ అంటున్నారు స్టూడెంట్స్. మనకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రేస్ అయితే ఉండబోతుంది స్టూడెంట్స్, రన్నింగ్ రేస్ అయితే ఉండబోతుంది. అది వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటున్నారు ఎక్సెప్ట్ బిలాంగింగ్ టు లడాక్ రీజియన్ వదిలేసి మిగతా వాళ్ళందరికీ అంటున్నారు. ఫర్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి రేస్ 5 కిలోమీటర్స్ ఇన్ 24 minutes. రేస్ వచ్చేసి 5 కిలోమీటర్స్ని 24 నిమిషాల్లో మీరు అచీవ్ అవ్వాలి స్టూడెంట్స్, మేల్ క్యాండిడేట్స్ అయితే. పురుషులు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers ఇన్ 8.5 minutes. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 1.6 kilometers ఇన్ 8.5 minutes అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ 5 kilometers ఇన్ 24 minutes అయితే మేల్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అలాగే రేస్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడాక్ రీజన్ వాళ్ళకైతే 1 mile ఇన్ 6.5 minutes స్టూడెంట్స్, 1 mile ఇన్ 6.5 minutes. అలాగే 800 meters వచ్చేసి 4 minutesలో ఫీమేల్స్కి. మేల్స్కి వచ్చేసి 1 mile ఇన్ 6.5 minutes, ఫీమేల్కి వచ్చేసి 800 meters వచ్చేసి 4 minutes. ఓకే స్టూడెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మన కేటగిరీ కనుక చూసుకుంటే హైట్ ఫర్ జనరల్ ఎస్సీ ఓబీసీ వచ్చేసి మేల్ వచ్చేసి 170 centimeters ఉంటుంది, ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలి స్టూడెంట్స్. హైట్ వచ్చేసి మన జనరల్ కానీ ఎస్సీ కానీ ఓబీసీ వచ్చేసి 170 centimeters ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలి. హైట్ ఫర్ ఎస్టీ వచ్చేసి 162.5 ఉంటే సరిపోతుంది. ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ స్టూడెంట్స్ 162.5 ఉంటే సరిపోతుంది మేల్. అదే ఫీమేల్ వచ్చేసి 150 centimeters ఉంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ జనరల్ కేటగిరీ ఎస్సీ అండ్ ఓబీసీ వచ్చేసి 80/5 ఉండాలి స్టూడెంట్స్. చెస్ట్ మనము ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇట్లా వెడల్పుగా మనం ఇట్లా ఛాతీని ఇట్లా అన్నప్పుడు 80/5 centimeters అయితే ఉండాలి స్టూడెంట్స్ మేల్స్కి. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ ఎస్టీ వచ్చేసి 76/5 ఉండాలి స్టూడెంట్స్ మేల్స్కి. ఫీమేల్స్కి ఏమి ఉండదు స్టూడెంట్స్, ఓన్లీ మేల్స్కి ఉండడం జరుగుతుంది. ఎస్టీకి వచ్చి 76/5 ఉండాలి స్టూడెంట్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనలీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో మనకు ఐసైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే ఐసైట్ వచ్చేసి విజువలీ అక్యూటీ అనే ఎయిడర్ అనేది ఉండడం జరుగుతుంది. మనకు వచ్చేసి నియర్ విజన్ ఉంటుంది, అలాగే బెటర్ ఐ వర్స్ ఐ అనేది ఉంటుంది. దాన్ని చూసుకున్న స్టూడెంట్స్ ప్రజెంట్ వచ్చేసి మనం అన్కరెక్టెడ్ విజువల్ అక్యూటీ అనేది ఉంటుంది, డిస్టెన్స్ విజన్ అనేది ఒకటి ఉంటుంది, బెటర్ ఐ ఆర్ వర్స్ ఐ అనేది కూడా మనకు ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, విజువల్లీ అక్యూటీ అన్ఎయిడెడ్ అయితే బెటర్ ఐ వచ్చేసి N6 ఉండాలి, అలాగే వర్స్ ఐ వచ్చేసి N9 ఉండాలి. అలాగే డిస్టెన్స్ విజన్ అయితే నియర్ విజన్ స్టూడెంట్స్, ఇది నియర్ విజన్ వచ్చేసి N6 ఆర్ N9 ఉండాలి వర్స్ ఐకి, అండ్ బెటర్ ఐకి N6 ఉండాలి. డిస్టెంట్ విజన్ వచ్చేసి బెటర్ ఐకి 6/6 ఉండాలా, అలాగే వర్స్ ఐకి వచ్చేసి 6/9 ఉండాలి స్టూడెంట్స్. అది చూసుకోండి ఒకసారి మీరు. రిఫ్రాక్షన్ వచ్చేసి విజువల్ కరెక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ బై యూజింగ్ గ్లాసెస్. ఓకే, రిఫ్రాక్షన్ వచ్చేసి విజువల్ కరెక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ యూజింగ్ గ్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. కలర్ విజన్ వచ్చేసి CP3 ఇషారా, కలర్ విజన్ వచ్చేసి CP3 ఇషారా అని అయితే ఉండాలి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయింది, అలాగే మనకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయింది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. మనకు సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు సిలబస్ ఏంటనేది నేను చెప్తాను. మన జీడీ కానిస్టేబుల్కి సిలబస్ గురించి చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి మనకు పజిల్స్ ఉంటాయి, బేసిక్ పజిల్స్ ఉండడం జరుగుతుంది, అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అనాలజీస్ ఉంటాయి, అలాగే సిలాలిజం కూడా ఉండడం జరుగుతుంది. సిలాలిజం మీకు అందరికీ తెలుసు, సిలాలిజం ఉంటుంది, అలాగే నెంబర్ సిరీస్ కంప్లీషన్ కూడా ఉండడం జరుగుతుంది, డైస్ కూడా ఉంటుంది, అలాగే కౌంటింగ్ ఫిగర్స్ అండ్ మిసిలీనియస్ క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో పజిల్స్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అనాలజీ, సిలాలిజం, నెంబర్ సిరీస్ కంప్లీషన్, డైస్, కౌంటింగ్ ఫిగర్స్, మిసిలీనియస్. ఇది ఒక చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇందులో మీకు అంత లాజిక్ అంతగా రాకెట్ సైన్స్ లాగా ఏముండదు, చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే 10th బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనకు కల్చర్ ఉంటుంది స్టూడెంట్స్, అలాగే ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ చదువుకోవాలి, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ స్పోర్ట్స్. మనకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, దాని మీద అడుగుతారు. NCERT టెక్స్ట్ బుక్స్ చదివి సరిపోతుంది మీరు. కల్చర్, ఎకనామిక్ సైన్స్, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ గురించి, అలాగే స్పోర్ట్స్, కరెంట్ ఏమవుతున్నాయో దాని గురించి కూడా అడగడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో. నెక్స్ట్ వచ్చేసి
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అందరికీ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇందులో యావరేజెస్ ఉండడం జరుగుతుంది, అలాగే కంప్యూటేషన్ అండ్ హోల్ నెంబర్స్, అలాగే డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, అలాగే డిస్కౌంట్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఇంట్రెస్ట్, మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్స్. దీంతో పాటు పర్సంటేజెస్ ఉండడం జరుగుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండడం జరుగుతుంది, రేషియో అండ్ ప్రొపోర్షన్, రేషియో అండ్ టైం, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో ఇలా టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎలిమెంటరీ మ్యాథ్స్లో. సో ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం స్టూడెంట్స్. నేను చెప్పే టాపిక్స్ ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయితేనే మీ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా రాయడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ హియర్ హిందీ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ రిలేటెడ్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ స్టూడెంట్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ పారాగ్రాఫ్లో కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ ఆ పారాగ్రాఫ్ చూసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి స్టూడెంట్స్ మీరు. సో చాలా సింపుల్గా ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా చాలా లెందీగా ఉండదు, బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా చాలా టఫ్ ఇంగ్లీష్ ఉండదు. బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ బేస్డ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మీరు ఎవరు టెన్షన్ పడకుండా దయచేసి ఈ ప్యాటర్న్ గురించి తెలుసుకొని ఎగ్జామ్ అనేది అప్లై చేశాక ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయించడం చదువుకొని. సో డిస్క్లైమర్ వచ్చేసి మీకు వచ్చేసి విజిట్ అఫీషియల్ వెబ్సైట్ స్టూడెంట్స్. ఇక్కడ http://ssc.nse.in. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదైతే వెబ్సైట్ని విజిట్ చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎంపిక విధానం, టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి సిలబస్, ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చూసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీని గురించి నేను నోటిఫికేషన్స్ కూడా చేస్తూ ఉంటాను. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి నోటిఫికేషన్ కావాలనుకున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కమెంట్లో సజెషన్స్ చేయండి స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ వాళ్ళకు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి ఎగ్జామ్ గురించి తెలుసుకునే వాళ్ళకు దయచేసి ఫార్వర్డ్ చేయండి స్టూడెంట్స్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.